హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము వచ్చేసి జస్ట్ ఫర్ 1 డే, అది కూడా డిసెంబర్లో అయితే అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. జస్ట్ ప్లాన్ అయితే కాదు, యాక్చువల్లీ 1 డే ముందే అనుకుని మేము స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళే దారిలో ఇప్పుడైతే హోటల్ జాస్ అంట. సో ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం అయితే. సో చూద్దాం ఎలా ఉండబోతుంది లోపల ఏంటనేది. ఫుడ్ తినేసి అయితే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాం ఇప్పుడు. సో ఇక్కడ మేము కరెక్ట్గా ఏంటి నేనేం ముట్టుకోను, నా హైట్లో ఉన్నాయా? నేను ముట్టుకోను. వీటి పేరేంటి సామి? సామి వీటి పేరేంటి? పొంగనూరు. నేనే తీస్తాను. ఎవరు తీసేది? నేను తీస్తాను. ఒకసారి చూడలా. జాస్లో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని అండ్ ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం అరకుకి. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే మనం 5 స్టార్ లెవెల్లో ఫుడ్ ఎలా అయితే మనం టేస్ట్ చేస్తామో సేమ్ యాస్టీస్ అలాగే ఉంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ ఈవెన్ కాస్ట్ కూడా అలాగే ఉంది. బట్ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే మాత్రం. మేమైతే వెళ్ళింది పీక్ స్టేజ్లో. అండ్ అలాగే ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. ఎక్కడ ఒక్క రూమ్ కూడా మాకు దొరకలేదు. మీరు చెప్తే నమ్మరు. ఎక్కడ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరకులో ఎక్కడ మాకు రూమ్ అయితే దొరకలేదు. అందుకని చెప్పి మేము కార్లోనే స్టే చేసామన్నమాట. సో ఇది కూడా మాకు ఒక ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాం మేమైతే. అండ్ పిల్లలందరూ పడుకున్నారు, మేము కూడా పడుకుని పోయాము. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత చూసుకుంటే క్లైమేట్ అంతా ఎంత బాగుందంటే, అంటే ఈ వ్లాగ్ నేను యాక్చువల్ డిసెంబర్లో పోస్ట్ చేయాలి, కాకపోతే టైం లేదు. అండ్ నేను పోస్ట్ చేస్తానని అనుకున్నాను. బట్ సంజయ్ సడన్గా అడిగారు ఏంటి అరకు వీడియో పోస్ట్ చేయలేదా అని. సో దట్ నాకు గుర్తొచ్చి నేను చెక్ చేస్తే నాకు ఈ వీడియో దొరికింది. అండ్ వెంటనే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో డిసెంబర్ అంటే నవంబర్ డిసెంబర్ రెండింటిలోనూ కూడా బెస్ట్ టైమింగ్ అని చెప్పచ్చు అరకు అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇది ఇంకా మేము వర్ణించలేము అనమాట. ప్రతి ఒక్క వ్యూ కూడా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట.
మేమైతే అరకులో అంతా కంప్లీట్ చేసుకుని జస్ట్ మేము ఇక్కడ లంబసింగి వస్తున్నాం అనమాట. అక్కడ స్ట్రాబెరీస్ అవి ఇంకా తీసుకుందాము అంటే యాక్చువల్లీ ఇదే కదా సీజన్, మళ్ళీ వచ్చినా దొరకవని చెప్పేసి ఇక్కడ తీసుకోవడానికి అయితే వచ్చే దారిలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడికే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం, చాలా బాగుందని మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము లంబసింగి వెళ్ళిపోతున్నాం. లంబసింగిలో ఆల్రెడీ మేము చాలాసార్లు స్టే చేసాం అండ్ వ్యూ పాయింట్స్ కూడా చూసాము, చాలా బాగుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కూడా ఏంటి అంటే కనుక జస్ట్ అక్కడికి వెళ్ళి జస్ట్ క్లైమేట్ ఎంజాయ్ చేసి స్ట్రాబెరీస్ ఫామ్కి వెళ్ళి స్ట్రాబెరీస్ తీసేసుకుని వచ్చేయడమే, ఇదే ఇంకా ప్లాన్ అనమాట. సో చూద్దాం, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ లంబసింగిలో చాలా స్ట్రాబెరీ ఫార్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు చూసుకుంటే మనకు తెలుస్తాయి ఎక్కడికక్కడ, అంటే ఇక్కడ ఇప్పుడు గ్రో చేశారా. సో నెక్స్ట్ అటువైపు ఆపోజిట్ సైడ్లో మొత్తం అన్నీ కూడా వాళ్ళు పిక్ చేస్తున్నారనమాట. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఈవెన్ వీరైతే ఖచ్చితంగా అటువైపు వెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి అటు సైడ్ వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ మనకి ఈ స్ట్రాబెరీస్ అన్నీ కూడా సేల్ చేస్తారు. అలాగే ఇక్కడ కొన్ని షాప్స్లో అయితే ఎలా ఉందంటే లైక్ కొన్ని ఫ్లవర్స్ కూడా అంటే ప్లాంట్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట. అది లైక్ రోజ్ ఇంకా ఏవో జాస్మిన్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఏంటి అంటే వీళ్ళు ఇలా ఒక 3-4 లైన్స్ కోసేస్తున్నారా, వెంటనే మళ్ళీ అక్కడ స్టార్టింగ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నారు, అక్కడ వెంటనే సేల్ అయిపోతున్నాయి. మళ్ళీ వీళ్ళు పక్కన నుంచి కోస్తున్నారు. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే వీళ్ళకి ఇదే సీజన్ కాబట్టి సో అందరూ ఎవరు కూడా ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ అయితే బేరమాడని కూడా ఏముండదు. బట్ స్ట్రాబెరీస్ అయితే చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా అనిపించాయి నాకైతే. చాలా తీసుకున్నాం ఇక్కడ మేము. రిటర్న్ అయిపోతున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చాం జాస్కే. సో ఇక్కడ ఫుడ్ మాకు అంత బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడే మేము ఫుడ్ కంప్లీట్ చేసుకుని పిల్లలతో చక్కగా ఇక్కడ అంతా ఎంతసేపు ఆడుకున్నారో వాళ్ళు. మాకు కూడా టైం లేదు, టైం ఉంటే ఇంకా ఆడిద్దాము. బట్ మేము కూడా అలాగే కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మాకు మొత్తానికి అలా 1 డే ఎలా గడిచిపోయిందో మాకే తెలీదు, అలా అయిపోయిందనమాట. బట్ ఈసారి ఎప్పుడైనా మేము డిసెంబర్లో ప్లాన్ చేసుకుంటే వరకు ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గానే వస్తాము, ఎందుకంటే మొత్తం అన్నీ బుక్ చేసుకుని అన్నీ ఓకే అనుకున్నప్పుడే వస్తాము. మా ఓడి చూడండి, ఈ ట్రాంప్లైన్ వాళ్ళు ఆడుతుంటే వీడికి భయం వేసి అలా పడుకుండిపోయాడు. సో చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళు కూడా, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాము. సో గైస్ ఫైనల్లీ అయితే మేము ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కాకినాడ స్టార్ట్ అయిపోతాం. మొత్తానికి వ్లాగ్ చూసారు కదా, 1 డేలో ఏంటంటే చాలా ఫాస్ట్గా మేము ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుని మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాము. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.